ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనలు 92 అధ్యాయం 1 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అని దేవుని యొక్క మాట మరి భక్తుల ద్వారా మనకు తెలియజేశారు. చూడండి, దేవుని స్తుతిస్తే మంచిది అన్నాడు. అంటే మంచిది ప్రతి రాత్రి, అంటే ప్రతి రాత్రి లేదంటే నువ్వు ఎప్పుడు స్తుతించినా ఆయన మరి నువ్వు స్తుతించటం నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి చాలా అది మేలు, దీవెన, ఆశీర్వాదకరం. కాబట్టి స్తుతించటంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయనను ఘనపరచటంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీవు ఈరోజు ప్రారంభించు, అద్భుతం చేస్తాడు కదా. ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు, ఆయనను ఘనపరచు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుట నీకు మేలే కానీ కీడు మాత్రం జరగదు. కాబట్టి ఆయనను స్తుతిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీ నామం కీర్తించటం మంచిదే అను. ఏ ఉదయకాలంలో స్తుతిస్తుండగా ఏకీభవిస్తున్న, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. బలమైన మీ సన్నిధి ఉంచండి. ప్రభా, మీ కాపుదల దయచండి. అనారోగ్యముతో ఇబ్బందుల్లో ఎవరెవరు ఉన్నారో నాయన, వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ప్రభా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారికి పరిపూర్ణమైనటువంటి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. అద్భుతమైన మీ స్వస్థత, మీరు కార్యం జరిగించమని, విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.